నమస్తే గుడివాడ జేటీవీ న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంపొందించుకోవాలన్న రాష్ట్ర వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ ఎన్టీఆర్ మెమోరియల్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందించిన స్టేడియం కమిటీ సభ్యులు లయన్స్ క్లబ్ గుడివాడ మాజీ గవర్నర్ కీర్తిశేషులు డాక్టర్ పొట్టూరి గంగాధర్రావు 75వ జయంతి సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్న లయన్స్ క్లబ్ సభ్యులు గంగాధర్రావు గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుందంటూ వెల్లడి రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు చట్టబద్ధమైన సహాయ సహకారాలను పోలీసులు అందించడం జరుగుతుందన్న డీఎస్పీ సత్యానంద్ ప్రపంచ రోడ్డు ప్రమాదాల బాధితుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా పలువురు సేవామూర్తులకు సన్మానం ఏఎన్ఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలంటూ కంకిపాడు ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థి సంఘాల నాయకుడు సమరంను అదుపులోకి తీసుకున్న పోలీసులు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులు మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల ఎంతో అవసరమని రాష్ట్ర వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ తెలియజేశారు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మెమోరియల్ పట్టణ స్కూల్స్ స్థాయిలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది ఈ సందర్భంగా దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ క్రీడాకారుల్లోని నైపుణ్యతను వెలికితీసే విధంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ నిర్వాహకులు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు క్రీడాకారులు క్రీడలను స్నేహపూరిత వాతావరణంలో కొనసాగించాలని విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యత కూడా నేటితరం యువతకు చాలా అవసరమని ఆయన తెలియజేశారు విద్య మనకు మేధస్సును పెంచితే క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని దానివల్ల చిన్నారులు చురుగ్గా ఉంటారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు పాలేటి చంటి కమిటీ సభ్యులు పర్వతనేని ఆనంద్ ఎన్టీఆర్ స్టేడియం కోచ్లు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది రాష్ట్రంలోనే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ డిజైన్ తయారు చేసి ఇక్కడ ఆమోదం పొంది ఇక్కడ స్టేడియం నిర్మించడం జరిగింది. ఇది ఇక్కడ గుడివాడలో నిర్మించిన తర్వాతే విజయవాడలో ఇప్పుడున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చుట్టూ కూడా రోడ్డు నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆదాయాన్ని చూసి తర్వాత విజయవాడలో రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ విధమైన వాళ్ళకి ఆరోగ్యం మొట్టమొదటి ఎన్టీఆర్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఆ స్టేడియం ఇంత ఆదాయం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న గుడివాడ పరిసర ప్రాంత పిల్లలందరికీ కూడా మంచి గేమ్స్ స్పోర్ట్స్ మొన్న వచ్చి నేను చూసాను. బ్రహ్మాండమైన జిమ్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేనటువంటి బ్రహ్మాండమైన జిమ్ మన ఇక్కడ ట్రైనింగ్ పొందిన పిల్లలు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మానవ కోచింగ్ లో ప్రైజులు పొందారు. అట్లాగే చెస్, షటిల్, కరాటే, టేబుల్ టెన్నిస్ అనేక రకమైన క్రీడలు ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంత పిల్లలకి చాలా బాగా ఎంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ పదకొండు జగన్మోహన్ రావు గారు కానీ ఆ రోజున్న పెద్దలు ఎంతో ముందు చూపుతో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ఉండే విధంగా ఈ స్టేడియం నిర్మించడం ఈ రోజు భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడింది. దాదాపు 83లో ఇక్కడ శాసనసభ్యుడిగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ గుడివాడ అప్రస్తుతం. ఈ గుడివాడ స్టేడియం ఈ స్టేడియం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు పొట్లూరి గంగాధర్రావు గారి 75వ జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేపటి రోజున మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ గుడివాడ సభ్యులు తెలియజేశారు. స్థానిక త్రివేణి పబ్లిక్ స్కూల్ నందు లయన్స్ క్లబ్ గుడివాడ
లయన్స్ క్లబ్ ప్రగతి, లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర సంయుక్త ఆధ్వర్యంలో మాజీ గవర్నర్ అయిన డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు 75వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాల గురించి లయన్స్ క్లబ్ సభ్యులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొగ్గవరపు తిరుపతయ్య, లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ చైర్మన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, లయన్స్ క్లబ్ సభ్యులు జేటీవీ యాజమాన్య భాగస్వామి ఎన్ శివశంకర్, లయన్స్ క్లబ్ ట్రెజరర్ సాంబశివరావు మాట్లాడుతూ సేవా తత్పరులు, మానవతావాది అయిన దివంగత డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు గారి 75వ జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మరియు గుండెకు సంబంధించిన వ్యాధులకు మరియు బ్లడ్ బ్యాంక్ ఇలా అనేక ఉచిత మెడికల్ క్యాంపులు చేపట్టడం జరుగుతుందని, అట్లాగే డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు గారి కుటుంబ సభ్యుల సమక్షంలో లయన్స్ క్లబ్ మల్టీ సర్వీస్ సెంటర్ ఐ హాస్పిటల్ నందు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఉచిత మెడికల్ క్యాంపుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శశిధర్ మరియు చటర్జీ, కె వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. మిత్రులందరూ కలిసి ఇక్కడ మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, రేపు బుధవారం నాడు 24వ తారీఖున గుడివాడ లయన్స్ మల్టీ సర్వీస్ ఐ హాస్పిటల్, పీజీఆర్ హెల్త్ సెంటర్ ఐ హాస్పిటల్ నందు డాక్టర్ గంగాధరరావు గారి విగ్రహం, కాంస్య విగ్రహం ఆవిష్కరిస్తున్నాం. అది ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి ఆవిష్కరణ, తర్వాత మీటింగ్ జరుగుతుంది. ఉదయం పూట ఆ రోజు డాక్టర్ గారి సర్వీస్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ కాబట్టి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచారు సర్వీస్ చేయమని. ఆయన జ్ఞాపకార్థం ఒక క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఒకటి, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, ఒక కార్డియాలజీ క్యాంప్ ఒకటి, 3 క్యాంపులు అరేంజ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని గుడివాడ పరిసర ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని ఆ క్యాంప్స్కి వచ్చి మీరు ఉచిత సేవ పొందండి. మా చేత ఇస్తున్న ఉచిత సేవ పొంది అదృష్టాన్ని మాకు ఇవ్వండి, మాకు ఆ భాగ్యాన్ని కలిగించండి. అలాగే ఆయన జ్ఞాపకార్థమే 15 రోజుల నాడు కోల్కొండలో ఒక ఐ క్యాంప్ పెట్టాం. ఆ ఐ క్యాంప్లో సుమారుగా ఒక 20 మందిని ఈ క్యాటరాక్ట్ సర్జరీ కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మన హాస్పిటల్లో ఫ్రీగా క్యాటరాక్ట్ సర్జరీ చేస్తున్నాం. ఈ కొద్ది కార్యక్రమాలతోనే వారికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు ఆయన పోయి సంవత్సరం అయింది, కానీ 24వ తారీఖున ఆయన జయంతి, 75వ జయంతి. 75వ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల చేత ఏర్పాటు చేయబడిన ఈ స్టాట్యూ అన్వెయిలింగ్ ఆఫ్ ది స్టాట్యూ అండ్ ఆల్సో ఆ రోజు ఈ సర్వీస్ క్యాంప్స్ అన్నీ కూడా మేము చేయడానికి కూడా మాకు అవకాశం కలిగింది. త్రివేణి పబ్లిక్ స్కూల్ శివశంకర్ గారి వెన్యూలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిపోయింది. దీనికి మన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మెయిన్గా దీన్ని కూడుకొని ఈ కార్యక్రమం మెయిన్గా ఏంటంటే 24వ తారీఖు డాక్టర్ గంగాధరరావు గారి, పొట్లూరి గంగాధరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు మెయిన్గా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు, తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగనే గుండె సంబంధించిన వ్యాధుల గురించి రకరకాలుగా మొత్తం ఆ రోజు మెడికల్ క్యాంపులు వేరు దానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మన లయన్స్ గవర్నర్ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడే చెప్పారు డాక్టర్ గారు, ఆయన బుధస్కంధాల మీదనే మెయిన్గా వేసుకొని ఆ రోజు కార్యక్రమాలు ఎన్ని రూపొందించారు. దీనికి పట్టణ ప్రజలంతా దీనికి మెయిన్గా దానికి కావాల్సిన వాళ్ళ లైన్స్ కోసం కాకుండా మెయిన్గా ఈ వ్యాధుల నివారణ ప్రజలు కూడా వచ్చి ఈ 3 మెయిన్ క్యాంపులు కాబట్టి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ అంటే చాలా పెట్టడం అంటే చాలా కష్టం. అలాంటి క్యాంపు పెట్టడానికి కారణులు మన సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎంత ఖర్చైనా పర్వాలేదు ముందు ఆ క్యాంపు మెయిన్గా పెడతాము, అది గంగాధర కోరిక ఉంది, ఎప్పటి నుంచో చేయాలని అని చెప్పి ఆ కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ మన డయాస్ మీద ఉన్న అంతా చటర్జీ గారు, కేవీ గారు, మన సాంబశివరావు గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వారం 10 రోజుల నుంచి రూపొందించి మొత్తం చాలా కార్యక్రమాలు ఆ రోజు కార్యక్రమాలు రూపొందించారు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి, లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర 3 క్లబ్ల ఆధ్వర్యంలో మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఎక్స్-IMA ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పొట్లూరి గంగాధరరావు గారు 24వ తారీఖున ఆయన 75వ జయంతి సందర్భంగా
ఆయన మమ్మల్ని వీడి 1 సంవత్సరం అయిపోయినప్పటికి కూడా ఆయన స్మృతులన్నీ కూడా మేము నెమరు వేసుకుంటూ ఆయన అనేక సందర్భాల్లో సర్వీస్ని ఎలా చేయాలి అనేటువంటి దాన్ని గుడివాడలో ఉన్న క్లబ్బులకి అలాగే డిస్టిక్లో ఉన్న క్లబ్బులకి చాలా చక్కగా నేర్పించడం. ఆ సందర్భంగా గుడివాడలో మెగా క్యాంపులు ఇక్కడ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఒకటి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, అలాగే కార్డియాలజీ క్యాంప్ ఒకటి, అదే రోజున మొన్న పోల్కొండలో నిర్వహించినటువంటి ఐ క్యాంప్ కండక్ట్ చేసి అక్కడ 72 కళ్ళజోళ్ళు వాళ్ళకి ఇవ్వటం, అలాగే 23-24 మందికి అదే రోజున ఆపరేషన్స్ చేయటం, ఇలా మల్టిపుల్గా ఈ మెడికల్ క్యాంపు మెడికల్ ఇవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలని ఈ మెడికల్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఆయన స్మృతులన్నీ కూడా రోజున 24వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా మేమందరం కూడా మరొకసారి నెమరు వేసుకుంటూ ఆయన కాంస్య విగ్రహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులచే అదే రోజున మా మల్టీ సర్వీస్ సెంటర్లో ఐ హాస్పిటల్లో డాక్టర్ వల్లుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు లక్ష్మి గారి అక్కడ హాస్పిటల్లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఐఎంఏ నుంచి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు ఆయన రాజన్ శర్మ, ఆయన తర్వాత ఇంకో అశోకన్ గారు అని ఒక ఆయన, వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా రావటం, ఆ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం, అదే రోజున మధ్యాహ్నం దాకా కార్యక్రమాలు ఉండటం. అలాగే జోనీ కుమార్ గారు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, మా గవర్నర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది పెద్దలు పాజిటివ్ గవర్నర్స్ కూడా ఆ రోజు చాలామంది రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రెస్లో మీ తరపున ముఖ్యంగా చాలామంది గుడివాడలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఈ క్యాంపులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరం కూడా ఆయనని మరొక్కసారి మళ్ళీ ఆయన స్మృతులన్నింటినీ కూడా మేము నెమరు వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని 24వ తారీఖుగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గుడివాడ లయన్స్ క్లబ్కి లెజెండ్ అయిన డాక్టర్ పొట్లూరి గంగాధరరావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణని మన ఒల్లూరుపల్లి లక్ష్మి, ఒల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి ఐ హాస్పిటల్లో విగ్రహ ప్రతిష్టాపనకి మన ఫాస్ట్ గవర్నర్లు అందరూ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం మనకి ఎంతో గర్వకారణం. ఆ విగ్రహావిష్కరణకి అందరూ సభ్యులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. మరియు ఈ యొక్క కార్యక్రమంలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు, కార్డియాలజీ క్యాంపు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి గుడివాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నందు రహదారి ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రులైన వారి కుటుంబాలను గుడివాడ డీఎస్పీ పరామర్శించి వారికి తోడుగా పోలీసు వారు ఉంటారని ధైర్యాన్ని కల్పించడం జరిగింది. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత రోజు రాత్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఉన్న ట్రాఫిక్ స్టేషన్ నందు డీఎస్పీ సత్యానందం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలలో బాధితులైన వారితో సమావేశాన్ని నిర్వహించి వారికి పోలీసు సిబ్బంది అండగా ఉండటం జరుగుతోందంటూ భరోసా కలిగించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యానందం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగిన వారిని రక్షించే క్రమంలో సహకరించిన వారిని కొంతమందిని గుర్తించి వారికి ఈ సందర్భంగా చిరు సత్కారం చేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో బాధితులుగా ఉన్న వారికి పోలీసులకు సహకరిస్తూ వారికి ఇన్సూరెన్స్ ట్రైన్స్ రావటం విషయంలో కానీ లేక ఇతర విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారికి పూర్తిగా చట్టబద్ధమైన సహకారం అందించేందుకు పోలీసు యంత్రాంగం వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని డీఎస్పీ సత్యానందం తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇవ్వటం జరిగిందని ఆయన తెలియజేశారు. వాహనాలు నడిపేవారు నిర్లక్ష్యంగా వాహనాలు డ్రైవ్ చేయటం వల్ల జరిగే ప్రమాదాలకు నిండు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ గోవిందరాజు మరియు 2 టౌన్ సిఐ దుర్గారావు, రూరల్ సిఐ మరియు ట్రాఫిక్ పోలీసులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్. ప్రతి సంవత్సరం నవంబరు 3rd సండే
ఈ రిమెంబరెన్స్ ఆఫ్ వరల్డ్ రోడ్ విక్టిమ్స్ కింద గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈ రోడ్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన విక్టిమ్స్కి వాళ్ళ బాధితులను కొంతమంది పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పర్పస్ కానివి వేరే వేరే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావడానికి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి ఇబ్బందులు వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. అదే రకంగా ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి సర్వీస్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన కొంతమంది సోషల్ యాక్టివిస్టులని ఈరోజు గౌరవించడం జరిగింది, సన్మానించడం జరిగింది. అందులో భాగంగా గుడివాడలో చాలా కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ ఆర్థోపెడిషియన్ గారు భవానీ శంకర్ గారికి, ప్లస్ 108లో పనిచేస్తున్న వీర్రాజన్ ఆయనకి, శ్రీనివాసరావు ఆయనకి, చాలా ఒక ఆటో డ్రైవర్ ఆయన ఒక 5 కేసెస్లో ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఆయనకి. అదే రకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్గా పనిచేస్తున్న నర్సెస్కి వీళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క సర్వీస్ని గుర్తించి వాళ్ళకి సన్మానించడం కూడా జరిగింది. అదే రకంగా ఈ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు నెగ్లిజెన్స్ వల్ల అవుతున్నాయి, అతివేగము నెగ్లిజెన్స్ వల్ల అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఎదుటి వ్యక్తి అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా సరే మనం దాన్ని ఎస్కేప్ అయ్యే విధంగా కొంచెం కాన్షియస్గా డ్రైవ్ చేయాలని చెప్పి, డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని మినిమం రూల్స్, బైక్ మీద వెళ్ళి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, అలా కొన్ని రూల్స్ పాటిస్తూ వెళ్తే కనుక వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ప్రజలు అందరూ కూడా ఈ యాక్సిడెంట్స్ నుంచి ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని చెప్పి, యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి నష్టం కలగకుండా ఉండాలని మినిమం ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ పత్రికా సమక్షంలో అందరూ కూడా గుడివాడ డివిజన్ ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఏదైతే రోజుకి ఈ యొక్క యాక్సిడెంట్ బాధితులు వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కువ ఈ యాక్సిడెంట్ తీసుకున్నారు. గోల్డెన్ అవర్ అంటాం కదా, లాస్ట్ మినిట్లో సెకండ్ కూడా కౌంట్ అవుతుంది. ఆ సెకండ్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎస్టేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా దాంట్లో క్షుణ్ణంగా సీసీ కెమెరాస్ ద్వారా దర్యాప్తు చేశాము. ఆ సీసీ కెమెరాలో ఆ కారు కొద్దిగా మంది క్లియర్గా ఉంది, మాకు ఎవిడెన్స్ కూడా ఉంది. దాంట్లో ఆ యొక్క ఎక్స్చేంజ్ నేను బండి గుద్దిన తర్వాత ఆ కారు దెబ్బలు క్లియర్గా బండికి ఉన్న మార్క్స్ అన్ని కూడా కారు మీద ఉన్నాయి. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకొని నేటి తెల్లవారుజాము నుండే భక్తులు శివక్షేత్రాలకు పోటెత్తారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు వారి మొక్కులను ఉతుకోవటం జరిగింది. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని నేటి తెల్లవారుజాము నుండి శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక భీమేశ్వర స్వామి ఆలయంలో మరియు గౌరీశంకర స్వామి ఆలయంలో శివలింగాలకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని తెల్లవారుజాము నుండి శివక్షేత్రాల్లో కార్తీక దీపాలను వెలిగించి వారి మొక్కులను తీర్చుకోవటం జరిగింది. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి దేవస్థానం ఆలయ సురేష్ బాబు మాట్లాడుతూ కార్తీక దీపోత్సవం కార్యక్రమాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలి రావడంతో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొనడం జరిగింది. హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాబాద్ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా మనకి దేవస్థానంలో భక్తులు విరివిగా వస్తున్నారు. ఆ వచ్చే భక్తులు మళ్ళీ చెప్పనా స్టార్టింగ్ నుంచి. హరహర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. శ్రీ గంగాబాద్ సమేత భీమేశ్వర దేవస్థానం గుడివాడ పట్టణంలో ఉన్న గంగాబాద్ భీమేశ్వర దేవస్థానం భక్తులు కార్తీక మాసం సందర్భంగా విరివిగా వస్తున్నారు. ఈ భక్తులు ఇవాళ 3వ సోమవారం అవుతుందో స్వామివారిని వచ్చి భక్తులు దర్శనం చేసుకుని అభిషేకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున మేము ధర్మకర్తల మండలి వారు
కలిసి వచ్చే భక్తులకు సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటమని, స్వామివారి అభిషేకం చేయించుకునే వారికి అభిషేకము మరియు దర్శనాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు స్వామివారి దేవదాయ ధర్మదాయ తరపున అందరికీ భక్తులందరికీ ఇచ్చడం జరుగుతుంది. ఈ కార్తీక మాసం ఇంకొక వారం నాలుగో సోమవారం ఉంది కార్తీక మాసంలో. అది కూడా దానికి కూడా భక్తులు ఇంకా విరివిగా వస్తారని చెప్పి మాకు ఒక అంచనా ఉంది. ఆ అంచనా ప్రకారం వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ వారికి అన్నీ ఏర్పాటు చేస్తుంది. ఈ దేవస్థానానికి వచ్చే భక్తులందరూ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో కొబ్బరికాయలు ఇవన్నీ కూడా బయట కొట్టుకుని లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా మేము దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తాం. ఈ సంవత్సరం కార్తీక మాసం ఆఖరి దశ చేరుకున్నాయి. డిసెంబర్ 4వ తారీఖుతో కార్తీక మాస ఉత్సవాలు ముగుస్తాయి. ఈరోజు బంటుమీర రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ గంగాపార్వతీ సమేత భీమేశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం మూడో సోమవారం తెల్లగట్ట 4 గంటల నుంచి భక్తులందరూ దేవాలయానికి విచ్చేసి వాళ్ళ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే వచ్చే సోమవారం 4వ వారం కార్తీక మాసం ఆఖరి సోమవారం ఆ రోజున కూడా తెల్లవారుజాము 4 గంటలకి దేవాలయం అభిషేకాలు 360 వెలిగించే భక్తులందరూ వచ్చే సోమవారం ఆఖరి వారం కాబట్టి 4 గంటలకల్లా భీమేశ్వర దేవస్థానానికి వచ్చి 360 వెలిగించేవాళ్ళు, అలాగే అభిషేకాలు చేయించుకునేవాళ్ళు, పూజలు చేయించుకునేవాళ్ళు వచ్చే ఆఖరి సోమవారం కాబట్టి భక్త మహాశైలందరూ వచ్చి భీమేశ్వర దేవస్థానానికి వచ్చి అమ్మవారి అయ్యగారు దర్శనం చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిగా కోరుతున్నాము. ఇట్లో దేవాదాయ శాఖ అట్లాగే ధర్మకర్తల మండలి భీమేశ్వర దేవస్థానం గుడివాడ పట్నం బజారు జెండాల చౌక్ వద్ద గల గౌసిల్ వరా దర్గాలో గ్యార్మీ షరీఫ్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కమిటీ సభ్యులు భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీనివాస్ సెంటర్లోని బజారు జెండాల చౌక్ వద్ద గల జష్నే మిలాదే గౌసుల్ వరా దర్గాలో గ్యార్మీ షరీఫ్ వేడుకలను గౌసుల్ వరా కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, పలువురు మైనారిటీ పెద్దలు గ్యార్మీ వేడుకల్లో పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గ్యార్మీ విందును మాజీ మంత్రి పిన్నమనేని ప్రారంభించారు. గత 40 ఏళ్లుగా జెండాల చౌక్ వద్ద హిందూ ముస్లిం సోదరుల భాగస్వామ్యంతో మహమ్మద్ ప్రవక్త మాబూ సుభానీను ప్రార్థిస్తూ గ్యార్మీ షరీఫ్ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు గౌసుల్ వరా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. వైభవంగా జరుగుతున్న గ్యార్మీ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని, మహమ్మద్ ప్రవక్త మహబూబ్ సుభానీ కృపతో యావత్ ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మైనార్టీ పెద్దలు మహమ్మద్ అబూ, షేక్ ఇబ్రహీం, మైనార్టీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్, వైసీపీ నాయకులు కడియాల గణేష్, పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున గార్మీ పండుగ సందర్భంగా ఇక్కడ రావటం, ఇక్కడ ముస్లిం పెద్దలందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది. ముందుగా వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గార్మీ పండుగ ఈ పర్టికులర్ కార్యక్రమానికి నేను గత 12-13 సంవత్సరాల నుంచి ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. ఏదైనా మధ్యలో 2 సంవత్సరాలు అటు ఇటుగా తప్పిస్తే మిగతా అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ రావటం, ప్రత్యేకంగా ఇక్బాల్ బాషా గారు ప్రతి సంవత్సరం ఆయన పిలిచి ఈ కార్యక్రమానికి తప్పుకోకుండా రావాలని చెప్పేసి అబూ గారు వాళ్ళ తండ్రి ఇక్బాల్ బాషా గారు ఇద్దరు కూడా కబురు పెడతాం. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్ అనే సెపరేట్ ఇది లేకపోకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మంచి భోజనాలు అందరికీ కూడా పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేస్తున్నారు. అది వీరు మత విశ్వాసానికి సంబంధించిన విషయం. అలాగే ఇందాక అబూ గారు చెప్పినట్టుగా జెండా ఏదైనా కోరుకుని కనుక జెండాలు ఊరేగించి ఇక్కడ నాటితే కనుక ఆ కార్యక్రమం నెరవేరుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది ఈ ముస్లింలందరికీ కూడా. తప్పుకోకుండా ఈ కార్యక్రమం ఇలాగే విజయవంతంగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింతకాలం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి కూడా
ఆశిస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ జెండా చెట్టు ఇక్కడ తీసుకొచ్చి జెండాలంతా కూడా ఊరేగించి ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థనలు చేసి ప్రతి సంవత్సరం కూడా అబు గారు వాళ్ళ తండ్రి గారు ఇక్బాల్ గారు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ అందరికీ కూడా వాళ్ళ ముస్లిం సోదరులందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయటం అందరికీ కూడా చాలా సంతోషం. ఇదే కార్యక్రమాన్ని ముందు ముందు కూడా ఆబు దీన్ని కొనసాగిస్తాడని గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రావటం గార్మీ నెలలో వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళని ఆశీర్వదించి వెళ్తాం ఇదంతా కూడా ఆనవాయితీగా ఉంది. అందరికీ కూడా గుడివాడ నియోజకవర్గంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా గార్మీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏఎన్ఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకోవటం జరిగింది. కాలేజ్ విద్యార్థులు కళాశాల యాజమాన్యం తమ వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తోందని, కళాశాలను ఎప్పట్లాగే ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలియజేయడంతో పోలీసులు విద్యార్థులను హెచ్చరించి ఎస్ఎఫ్ఐ నాయకులు సమరంను అదుపులోకి తీసుకోవటం జరిగింది. దీంతో విద్యార్థులందరూ పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్థిని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో కళాశాలలోకి వెళ్లే పరిస్థితి లేదంటూ కళాశాల యాజమాన్యానికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఎన్ఆర్ కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలంటూ గతంలో విద్యార్థులందరం కలిసి నిరసన తెలుపగా ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఇవ్వాలని యాజమాన్యం కోరగా విద్యార్థులందరం యాజమాన్యంపై నమ్మకంతో నిరసన కార్యక్రమించడం జరిగిందని, కానీ నేటికి యాజమాన్యము స్పందించకపోవడంతో ఈ రోజు విద్యార్థులందరం కలిసి నిరసన తెలపడం జరిగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం తెలియజేశారు. మొన్న 18వ తేదీన విద్యార్థులందరూ నిరసన తెలియజేస్తే కాలేజ్ యాజమాన్యాన్ని కరస్పాండెంట్ అయిన అప్పారావు గారు, వైస్ ప్రిన్సిపల్ గారు వచ్చి విద్యార్థులకు ఇది ఏఎన్ఆర్ కాలేజీగా మేము కొనసాగించేందుకు మీ పెరిగిన ఫీజులు తగ్గించేందుకు స్పష్టమైన హామీని 22వ తేదీన ఇస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ విద్యార్థులందరూ వెళ్ళి అడుగుతుంటే అది కాదమ్మా ఇంకా చర్చిస్తున్నాం, మీరు ఏమీ చేయమాకండి అంటున్నారు. ఏమన్నా అంటే మీకేం ఫీజులు పెరగలేదు అంటున్నారు. ఇవాళ ఫీజులకు వచ్చేపాటికి మేము కట్టినప్పుడు 2,000, ఇప్పుడు కట్టించుకునేటప్పుడు 15,000 కట్టించుకుంటున్నారు. ఇవాళ ఫీజులు ఇంత దారుణంగా పెరగడం ఏఎన్ఆర్ కాలేజ్ చరిత్రలో కూడా ఎన్నడూ లేనిది. కానీ వాళ్ళ ఏఎన్ఆర్ కాలేజ్ విద్యార్థులకి వాళ్ళ జేబీల్లో నుంచి ఫీజులు అనేక వసూలు చేస్తున్నారు. ఏమన్నా అంటే మాకు 200 కోట్ల బకాయిలు ఉన్నాయి, మీరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ 200 కోట్లు పిల్లల జేబీలో నుంచి 2 కోట్లు పిల్లల జేబీ నుంచి కట్టమంటారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కాలేజీ ప్రిన్సిపల్ గారు కానీ యాజమాన్యం గారు ఏంటంటే మీరు ఉద్యమాలు చేయమాకండి, అవసరమైతే ఫీజులు తగ్గించేందుకు అనేక మార్గాలు చూస్తున్నాం, తగ్గించే వరకు మీరు ఎలాంటి ఆలోచన చేయమాకని విద్యార్థుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. మొన్న చేసిన దానికి నిరసనకి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి కేసులు అవుతాయమ్మా అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం, వాళ్ళ తల్లిదండ్రులు ముక్క కంటంతో కానీ మా ఫీజులు పెరిగినందుకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొంటామని చెప్పడం జరిగింది. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన నిర్వహించడం ఆనందంగా ఉందని, తమ విద్యార్థులు ఎక్కడ ఎటువంటి పోటీలు జరిగినా వాటిలో పాల్గొనే విధంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని విద్యాలయ స్కూల్ ప్రిన్సిపల్ బివివి భాస్కర్ తెలియజేశారు. స్థానిక విద్యాలయ సంస్థ నందు ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భాస్కర్ మాట్లాడుతూ గుడివాడ ప్రథమ శ్రేణి గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు క్రీడల్లో తన విద్యాలయ స్కూల్కు చెందిన 15 మంది విద్యార్థులు 10 క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి అవార్డు గెలుచుకోవటం ఆనందంగా ఉందని, విద్యార్థులను చదువులతో పాటు అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దటమే విద్యాలయ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన తెలియజేశారు. తమ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది అందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్పై ఆటపాటల్లో తమ పాఠశాల ఉపాధ్యాయులు తమను ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని విద్యార్థులు తెలిపారు. As our students participated in 54th National Library competitions held in Gudivada Library, on this occasion our students got all prizes in with respect to all divisions like cultural activities and talent tests. Anyway, as we all of you know that every talent test is useful for students to show their logical thinking and other skills to perform. This is only the platform creating such type of talent tests. So first of all I appreciate our library people, and nowadays after a long gap students are coming to schools and they are tending to showing interest on studies. At this time they are conducting is the very challenging job for us and as well as for library staff also. Let us congratulate our students and our staff members also, because our staff members motivated to our students and to reach their higher goals. On this occasion I will congratulate the students by division wise. So all these likewise in every year our students had been participating and getting prizes. So on this occasion I will once again appreciate our library people and as they cooperated us, and our teachers also they cooperated a lot. ఎందుకంటే ఈ కోవిడ్ ఆఫ్టర్ లాంగ్ టైంలో సెకండ్ వేవ్ తర్వాత నవ్ ఓన్లీ the students geared up coming to the schools, and it is a challenging time for schools and as well as parents also, because it is a new normal. In this new normal schools have been started. A new normal means we have to have additionally masks and sanitization every day we have been doing. So in this critical నేను విద్యాలయ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మాకు క్విజ్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చింది. గ్రంథాలయం వారు నిర్వహించిన అన్ని కాంపిటీషన్స్లో మా స్కూల్ వాళ్ళకి ప్రైజ్ రావడానికి కారణం మేము సమ్మర్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ విన్నాము. ఈ క్లాసెస్ అనేవి మాకు జనరల్ నాలెడ్జ్ని, మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంకా స్కిల్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశాయి. మా డిజిటల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ మాకు సమ్మర్లో కూడా బాగా హెల్ప్ చేశాయి. స్టడీ నుంచి డైవర్ట్ అవ్వకుండా చాలా సహాయపడ్డాయి మాకు. స్పెల్ బీ అండ్ మ్యాథ్ బీ లాంటి చాలా ఎగ్జామ్స్ కూడా మేము ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతూ ఉంటాము. మా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ మాకు చదువుకోవడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మా డైరెక్టర్ భాస్కర్ సార్కి మేమందరం చాలా థ్యాంక్ఫుల్గా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శ్రీషా. ఐఎమ్ స్టడింగ్ 10th in Vidyalaya New Media Tech School. I had participated in essay writing and elocution which was conducted by library in Gudivada. I got first prize in essay writing as well second in elocution. I especially thank our director Bhaskar sir and principal ma'am. Thanks for encouraging us to participate in every competitive exams. I was really blessed to be studying here. Thanks for motivating constantly every time. I was really grateful to our teaching staff. They constantly supporting and encouraging us. Thank you for giving this opportunity. Siri, I'm studying 8th class B section in Vidyalaya New Media Tech School. I participated in elocution competition in our library in Gudivada. I am very thankful and I got second prize in this competition. Thank you, and I really am blessed to study here. I am thankful to our director Bhaskar sir. I am very glad to study here, and here digital classes are very good. And Kyathishri, నేను 7th క్లాస్ చదువుతున్నాను, విద్యాలయ స్కూల్లో చదువుతున్నాను. నాకు సింగింగ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. నేను చాలా సంతోషపడుతున్నాను ఇది వచ్చినందుకు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. విద్యార్థి దశ నుండే గీతా సారాంశాన్ని చదవటం విద్యార్థులు అలవర్చుకోవాలని, గీతా సారాంశం యొక్క విశిష్టత తెలుసుకొని జీవితాన్ని మలుచుకోవాలని శ్రీ భగవరపు బాలకోటేశ్వరరావు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో గీతా భవనం మందిరం నందు 17వ అధ్యాయం శ్రద్ధత్రము
విభాగ యోగము అనే గీతా సారాంశంపై కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 15 పాఠశాలల్లో 50 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడకు చెందిన శ్రీ బొగ్గవరపు బాలకోటేశ్వరరావు, డిపిపి సభ్యులు గీతాభవన్ ఆలయ ధర్మకర్త కృష్ణ సుబ్బారావు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో చక్కగా గీతా సారాంశాలను బోధిస్తుంటే చాలా ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. హైందవ ధర్మాన్ని రక్షించే విధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రతి ఒక్కరికి బహుమతుల ప్రదానోత్సవం చేయటం జరుగుతుందని వారు తెలియజేశారు. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ భగవద్గీతను పాటించడం ఎంతో అవసరమని, విద్యార్థులంతా గీతా పఠనం అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలస్వామి, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ యార్లగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా 17వ అధ్యాయంపై భగవద్గీత పోటీలు చిన్నారులకు నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. దరిదాపు గుడివాడ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వారి యొక్క వాక్చాతుర్యంతో, చక్కని పఠనాశక్తితో న్యాయ నిర్ణేతలను సైతము, అదేవిధంగా ఆస్వాదించినటువంటి గుడివాడ ప్రముఖులని సైతము మంత్రముగ్ధుల్ని చేశారు అనటంలో ఆశ్చర్యం లేదు. అదేవిధంగా మరి దరిదాపు 10 పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనటము, 10 పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రావటం అనేటువంటిది ఎంతో హర్షించదగ్గ విషయము. ఈ సమయంలో విద్యార్థులందరూ చక్కని కరతాళ ధ్వనులతో మీ విజయం అన్నమాట. ఇది మా అందరి విజయం కాదండి. మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం అనేది స్వామివారి యొక్క దీవెనలు. మేము నిర్వహించడం అనేది ఒక ఎత్తు అయితే, మీరందరూ రావటం అనేది ఇది విజయానికి మొదటి ప్రతీక. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి స్వామివారి యొక్క దీక్షా కంకణాలని స్వీకరిస్తారు, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు, స్వామివారి యొక్క మహోన్నతమైన దీవెనలు అందుకుంటారు. ఏ విద్యార్థికి స్వామివారి దీవెనలు అందుకునిటారో వారి యొక్క భవిష్యత్తు చక్కని పూలబాటగా ఉంటుందని మనకి వదాన్యులు అదేవిధంగా మునులు చెప్పినటువంటి సందేశం. ఏదేదైనప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి 10 పాఠశాలల నుంచి దరిదాపు 60 మంది విద్యార్థులు రావడం అనేది జరిగింది. 6-7 విభాగాల నుంచి గతంలో చెప్పినట్టుగానే 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంపొందించుకోవాలన్న రాష్ట్ర వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. ఎన్టీఆర్ మెమోరియల్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందించిన స్టేడియం కమిటీ సభ్యులు. లయన్స్ క్లబ్ గుడివాడ మాజీ గవర్నర్ కీర్తిశేషులు డాక్టర్ పొట్టూరి గంగాధర్రావు 75వ జయంతి సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్న లయన్స్ క్లబ్ సభ్యులు. గంగాధర్రావు గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుందంటూ వెల్లడి. రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు చట్టబద్ధమైన సహాయ సహకారాలను పోలీసులు అందించడం జరుగుతుందన్న డీఎస్పీ సత్యానంద్. ప్రపంచ రోడ్డు ప్రమాదాల బాధితుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా పలువురు సేవామూర్తులకు సన్మానం. ఏఎన్ఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలంటూ కంకిపాడు ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులు. విద్యార్థి సంఘాల నాయకుడు సమరంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.